అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా రైతులు. అధికారుల నిర్లక్ష్యంతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిందని నందిగామ మండలం కంచుల గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమేరకు ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యానికి కల్లాల్లో మిగిలి ఉన్న ధాన్యం అకాల వర్షానికి తడిసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ధాన్యం నింపేందుకు బస్తాలు, టార్పరెన్స్ పట్టాలు ఇవ్వలేదని, లోడ్ చేసేందుకు లారీలు రాకపోవడంతో ధాన్యం తడిసిందని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఆధారపడి ఉండేది ఒక 1500 ఎకరం దాకా మా దాలవా కానీ సాలవా కానీ వేస్తారు. అయితే ఈ మధ్య సంచులు కొద్దిగా ఎన్నిసార్లు ఎంఆర్ ఆఫీస్కి అన్నీ వెళ్ళినా కూడా సంచులు లేవు అని చెప్పి ఇవ్వట్లేదు. ఈ క్రాప్ చేసిన ఇక్కడికి వెళ్ళినా కూడా సంచులు రావట్లేదు. మేము చేసేది ఏం లేదు, సంచులు వస్తే ఇస్తామని వాళ్ళు అంటున్నారు. చివరికి 1400 లెక్క అమ్ముకోవాల్సి వస్తుంది రైతులు. దీనివల్ల దయించి ఇక్కడ అకాల వర్షాల వల్ల చాలామంది రైతులు గుల్లైపోయారు, తడిసిపోయిన ధాన్యం. మీరు వచ్చి దాన్ని స్పందించి కొంచెం దయచేసి ఇప్పుడు ఈ ధాన్యాన్ని చేసే వాళ్ళుగా మార్గంగా చూడాలి అధికారులు. అధికంగా 30 ఎకరాలు వ్యవసాయం చేస్తామండి, దాల్వా యాసంగి పంట. అయితే ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల పంట మొత్తం తడిసి ముద్దయిపోయింది. అంకెల కోసం రెండు వారాల నుంచి ఆర్డీఓ ఆఫీస్కి, వ్యవసాయ అధికారులకి, మళ్ళా ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ తెలియజేసినా కూడా మొన్న ఇచ్చారు అంకెలు. నిన్న పట్టించాము. వెహికల్ ఏర్పాటు చేయమని వాళ్ళ చుట్టూ తిరిగినా కూడా ఇదిగో రేపు అని ఇచ్చేసి నిర్లక్ష్యం వల్ల కింద అడుగు భాగం మొత్తం, పంట అడుగు భాగం మొత్తం తడిసిపోయిందండి. అయితే మాకు వచ్చి